ఈ పెద్దోళ్ళు ఉన్నారే టాలీవుడ్కి ఏమైంది ఏమైంది ఇప్పుడు సలార్కి అన్నిటికీ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారండి. కానీ థియేటర్ దగ్గరికి వెళ్తే చిన్నపిల్లల్ని 18 years బిలో వాళ్ళని ఎలో చేయట్లేదు థియేటర్ యాజమాన్యం. ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళకి మళ్ళీ సెన్సార్ నిబంధనలు మళ్ళీ పోలీసులు కేసులు ఉంటాయని బిలో 18 ఏ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నాట్ ఎలోడ్ అంటున్నారు. ఏమండి ఏ సెన్సార్ సర్టిఫికేట్తో ఆ దాంట్లో వేసేటువంటి వాటిని చూడకూడదని ఆపివేస్తున్నాం. మరి ఫోన్లో వచ్చే వాటిని చూడకూడదని ఎవరు ఆపగలుగుతున్నారు? ఏ పిల్లవాడి దగ్గర ఫోన్ లేదు, ఏ ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఫోన్ ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ దగ్గర ఉండేది, పిల్లల దగ్గర ఎక్కడ ఆపగలుగుతున్నారు? ఏ ఇంట్లో ఉన్నటువంటి వైఫైలో మనం చూస్తే అమెజాన్ ప్రైమ్లోనో నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో వచ్చిన సిరీస్లు ఎక్కడ ఆపగలుగుతున్నారు, ఎక్కడ నియంత్రించగలుగుతున్నారు? ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది, ఏమి లేవు అన్నీ తూచి. అసలు ఇవన్నీ చూడకూడదు అంటే పెద్దవాళ్ళు చూడకూడని ఉన్నాయి, తప్పితే పిల్లలు చూడకూడని అంటే ఏమీ లేకుండా ఉన్నాయి. అట్లా అయిపోయింది పరిస్థితి. దాన్ని ఏదో అలా పెట్టి ఏ గ్రేడ్లు పెడతాం మేము ఎట్లా పెడతాం అంటే అది టైం వేస్ట్ అవ్వాలి. సినిమాలకు ఏదో నియంత్రణ చేసామని పెద్దగా చెప్పు. సినిమాని ఎలా అయితే నియంత్రించాలనుకుంటున్నారో అలాగే వెబ్ సిరీస్ని కూడా నియంత్రించాలి, అలాగే సీరియల్స్ని కూడా నియంత్రించాలి, అలాగే షార్ట్ ఫిల్మ్స్ని కూడా నియంత్రించాలి. అలా అన్నిటికీ ఒక కొలమానం ఉండాలి, అన్నిటికీ ఒక కొలబద్ధం ఉండాలి. అలా కాకుండా ఇక్కడ దీంట్లో నేను అంతా ఇప్పేసి తిరుగు అని చెప్పని దీంట్లో నువ్వు ఇప్పటానికి లేదు, నువ్వు ఎట్లాగే తిరగాలని చెప్పినట్టు అంటే తిరగడం లేదు. అంటే దీంట్లోనే ఉన్న అటువంటి నువ్వు ఎన్ని తీసుకొచ్చి పెట్టి దీంట్లోనే అలా ఉండకూడదంటే వాటికి సెన్సార్ లేదండి. వెబ్ సిరీస్ ఎట్లా కుదిరిద్దండి? ఏమన్నా వాళ్ళు ఏమన్నా అదేమన్నా వీడియో కాదా, అదేమన్నా ఇది మూవీ కాదా, అదేమన్నా బయటికి రావట్లేదు, అదే జనం చూడట్లేదా? చూస్తున్నారు కదా. మరి వాటికి లేని సెన్సారు మరి వీటికి ఎందుకు? సరే వీటికి పెట్టారు, మరి వీటిలో చూడకుండా ఏమైనా ఆపగలుగుతున్నారా? ఆపలేకపోతున్నారు కదా. ఎక్కడ ఆపగలుగుతున్నారు? ఇప్పుడు ఇదే సినిమా రేపు నెట్ఫ్లిక్స్లో ఉంది, ఎంట్లో వచ్చి 6 రోజుల తర్వాత మరి చూడకుండా ఆపగలుగుతారా? అంటే ఇంట్లో నలుగురు టీవీ పెట్టుకొని కూర్చున్నప్పుడు అవి వస్తున్నప్పుడు పిల్లల్ని ఎత్తుకొని పోతారు పక్కకి? పిల్లల్ని ఎత్తుకుపోయే పరిస్థితి ఉంటుందా? మనం లేచి పక్కకు పోవాలి. ఓం ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏందండి ఇప్పుడు మీకేం అభ్యంతరం? నాకు అర్థం కావట్లా. మీకు ఆ సెన్సార్ బోర్డు వాళ్ళకి ఏంది మీకు అభ్యంతరం? మీరు చెప్పింది అక్షర సత్యం అండి. ఎందుకంటే థియేటర్కి ఉన్న సెన్సార్ని ఓటీటీకి కూడా అప్లై చేయాలని చెప్పి భారతదేశంలో కొన్ని కోట్ల మంది కోరుతున్నారు. కాబట్టి ఆ రోజు కూడా త్వరలో వచ్చే ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ సాధారణంగా గమనించాల్సింది ఏంటంటేనండి, ఇంటిలో టీవీలోను స్మార్ట్ ఫోన్లోను చూస్తే ఉండే ప్రభావం కంటే కూడా థియేటర్లో 4 గోడల మధ్య చీకటిలో మనకు సంబంధం లేని వ్యక్తులతో ఒక దాదాపు 500 నుంచి 1000 మందితో కలిసి సినిమా చూసినప్పుడు ఆ ప్రభావం చాలా ఉంటుందండి. 70mm స్క్రీన్ మీద డాల్బీ స్టీరియో సౌండ్ సిస్టంలో ఒక హీరో ఒక మనిషి తలకాయ నరికితే అది బంతిలాగా తిరిగి అవతల పడడం అనే దాన్ని చూస్తే అసలు ఎలా తయారవుతుంది ఒక జనరేషన్ అంతా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అయితే దీన్నే మరి టీవీలో కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్లో కానీ చూసినప్పుడు అంత ఎఫెక్ట్ ఉండదండి. ఇంకొకటి ఏంటంటే టీవీలో కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్లో కానీ ఒకళ్ళో ఇద్దరో వాళ్ళకి వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండే వ్యక్తులతోనే చూస్తారు, పబ్లిక్లో చూడరు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. కానీ చిత్రం ఏంటంటే ఆ రూల్స్ను కూడా జనమే బ్రేక్ చేస్తున్నారు. ఇప్పుడు సలార్ సినిమా గత 3 రోజులుగా జరుగుతున్న గొడవ ఏమిటి అంటే థియేటర్కి చిన్నపిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి అంటే ఏమోనండి ప్రభాస్ సినిమా కదా, మేము పిల్లలతో చూపిస్తే తప్పే ఉంది, ఇప్పుడు దాకా ఎప్పుడు ప్రభాస్ సినిమా ఏ సర్టిఫికేట్ ఇచ్చారో మాకు తెలియదు, కాబట్టి మేము ఎలా వచ్చామో అలాగే వస్తున్నాం అంటున్నారు. కాబట్టి అటు పాపం ప్రేక్షకుల తప్పు కానీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల్ని తీసుకెళ్ళడంలో కానీ తప్పు లేదండి. తప్పు ఎవరిది అంటే ఆ దర్శక నిర్మాతలది. ఎందుకంటే సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇది ఏ సర్టిఫికేట్ సినిమా అని వాళ్ళు ప్రచారం చేయట్లేదు. ఇదివరకు మీరు చూస్తుంటే పోస్టర్స్లో పెద్దగా ఏ సర్టిఫికేట్ ఇచ్చారని ఉండేదండి. అలాగే ప్రసార మాధ్యమాల్లో కానీ టీవీలో కానీ యాడ్స్ ఇచ్చినప్పుడు కూడా ఏ సర్టిఫికేట్ మూవీ అని చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళు ఏమైపోయిందంటే జనంలో ఒక అలుసు, లేకపోతే థియేటర్స్ కూడా కొంతకాలం పట్టించుకోలేదు. ఏ సర్టిఫికేట్ సినిమాకి కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్తే అలౌ చేసేసారు, మనకు డబ్బులు వస్తున్నాయి చాలు అనుకుని. కానీ వేరేజ్ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్న తర్వాత 18 లోపు సంవత్సరాల పిల్లల్ని అలౌ చేయకూడదు, రేపొద్దున మా థియేటర్ సీజ్ చేసే ఆస్కారం ఉంటుంది అనే భయంతో కొన్ని థియేటర్స్ అలౌ చేయట్లేదండి. దాంతో ఏంటంటే పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఇగో చాలా అక్కడ దెబ్బతింటుంది. పిల్లల్ని తీసుకొచ్చాము ఆదివారము లేకపోతే శనివారం క్రిస్మస్ రోజు, మీరు ఎందుకు అలౌ చేయరు? మా పిల్లడికి నేను చూపించుకుంటా, నీకేంటి తప్పు అంటున్నారు. కానీ ఒక రూల్ పెట్టిన తర్వాత కాదు అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా
ప్రభాస్ లాగా వాళ్ళ కుమారులను తయారు చేయాలంటే ఇప్పుడు చూపిస్తేనే కదా అలా తయారయ్యేది, లేకపోతే అలా డైరెక్టర్ లాగా తయారు కావాలంటే ఇప్పుడు చూపిస్తేనే కదా డైరెక్టర్ లాగా తయారయ్యేది. మరి అలా చూపించకపోతే డైరెక్టర్ లేకపోతే ఎలా వస్తాడు, హీరో ఎలా వస్తాడు, వాటన్నిటికీ నిబంధనలు పెడితే రేపు పొద్దున ఇతరు కూడా నరిగితే అట్లా నరకాలి కదా. అదే అంటే ఇప్పుడు ఆ చూపించేది ఇప్పుడు యూ సర్టిఫికెట్ ఉన్న సినిమా తీసుకెళ్ళండి, చూపించండి. అందులో కొద్ది మంచి విషయాలు ఉంటే ఏమి ఓవర్ ఎక్స్పోజింగ్ కానీ లేకపోతే ఓవర్ వైలెన్స్ కానీ ఉండదు కాబట్టి అది పర్లేదు. కానీ దీనికి ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు? ఏదో కొన్ని సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి కదా ఇచ్చింది. దానిని పిల్లలకి చూపిస్తాము, ఎందుకు చూపించనివ్వవు అని అడగటం మాత్రం పేరెంట్స్ ది తప్పని చెప్పుకోవాలి. తెలియక థియేటర్కి వచ్చారు, వాళ్ళు తెలుసుకునేట్టుగా నిర్మాతలు చేయాల్సిన. అట్లాగే ఒక్క నిమిషం ఓం ప్రకాష్ గారు, ముదిగోడ ఉన్నటువంటి ఏంటి రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదో నిరసన తెలియజేసినట్లుగా వస్తున్నారు. వాళ్ళు ఏదో ఎలాంటి సినిమాలు తీసి ఏంటి మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారని కూడా వాళ్ళు ఏదో ఇది చేసినట్టుగా నిలదీసినట్టుగా కూడా వస్తూ ఉంది. మధు ఉన్నాడా దీనికి సంబంధించి? ఓం ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన ఓం ప్రకాష్ గారు ఏంటి మొత్తానికి సినిమా అయితే ఆగుతూ ఉందా? అది ఏమన్నా అటు ఇటుగా? 7వ తారీఖు కోర్టు నుంచి తీర్పు వస్తే కానీ మనకు కరెక్ట్గా రిలీజ్ ఎప్పుడు అనేది తెలియదు అండి. ఎందుకంటేనండి రామ్ గోపాల్ వర్మ సరే కోర్టు సినిమా రిలీజ్ చేయమంటుందా లేదా అన్న తర్వాత సంగతి, కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ చేసేసారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే కొన్ని గేదెల బొమ్మలు పెట్టి అందులో వాటి ముఖాలుగా చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ ని లోకేష్ ఫోటోలను పెట్టారండి. నిజంగా ఆయన సినిమా పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే ఆ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టుల పేరు బొమ్మలు పెట్టుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా ఇంత దాడి చేస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం శ్రేణులు ఆయన మన ఆఫీస్ కోతవేట దూరంలో ఉంది డెన్ రామ్ గోపాల్ ఉంది, దాని ముందు అయితే నిరసన వ్యక్తం చేశారండి. ఓకే రైట్.